దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధ బైబిల్లో నుండి ఆదికాండం 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఒక్కసారి చదువుకుందాం. తను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకునెను. ఇక్కడ దేవుని హృదయము నొచ్చుకోయిందంట, బాధపడిందంట. ఎందుకో తెలుసా? నరులను చేసినందుకు, నరులను సృష్టించినందుకు, నరులను పోషిస్తున్నందుకు, నరులను దేవుని రూపంలో సృష్టించినందుకు, వాళ్ళ పాపాలను చూసి, వాళ్ళ మోసాలను చూసి, వాళ్ళకున్న అలవాట్లను చూసి, వాళ్ళకున్న బుద్ధులను చూసి, వాళ్ళకున్న చెడుతనమును చూసి దేవుడు హృదయములో నొచ్చుకున్నాడండి, బాధపడ్డాడు. విశ్వాసురాలా, నీ వలన దేవుడు నొచ్చుకోకూడదు, నీ వలన దేవుడు బాధపడకూడదు. దేవుని సంతోషపెట్టాలి, నీ వలన దేవుని నామాన్ని మహిమ కలగాలి. మన వలన మన తండ్రి ఎలాగో సంతోషిస్తాడో, మంచి పని చేసినప్పుడు, మన పిల్లలు కూడా మంచి పని చేసినప్పుడు మన పిల్లలను బట్టి మనం ఎలాగో సంతోషిస్తామో, అలాగే మనం అందరము దేవునికి పిల్లలమై ఉన్నాము, దేవునికి కుమారులై ఉన్నాము, కుమార్తెలై ఉన్నాము. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు ప్రతి విషయములో. నువ్వు దేవుని బిడ్డని ముద్రింపబడి దేవునికి ఇష్టడుగా ఉండకపోతే, చెడు అలవాట్లకు నువ్వు బానిసైపోతే, దేవుడు నిన్ను చూసినప్పుడు ఆయన సంతోషించడు, ఆయన హృదయములో నొచ్చుకుంటాడు, బాధపడతాడు. నీ వలన దేవుని నామానికి మహిమ కలుగుతుందా? నీ వలన దేవునికి దుఃఖము కలుగుతుందా? నీ వలన అన్ని జనులు ఎదుట దేవుని నామం మహిమపరచబడుతుందా, దూషింపబడుతుందా? నీ అలవాట్లు ఎలా ఉన్నాయి? జాగ్రత్త. నువ్వు ఎవరి కళ్ళైనా ముయ్యవచ్చును, దేవుని కన్నులు ముయ్యలేవు. దేవుని కన్నులు ప్రతి స్థలములో ఉన్నాయి. దేవుని కన్నులు ప్రతి మనిషిని చూస్తూ ఉన్నవి. అందుకే ఆ మాట ఉంది, తను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకునెను. దేవుని శ్వాసి, దేవుని ఆరాధిస్తున్న బిడ్డలారా, దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. దేవుని చేతిలో నుండి ఎవ్వరు తప్పించుకోలేము. కాబట్టి దేవుని హృదయాన్ని నొప్పించద్దండి, దేవుని బాధ పెట్టద్దండి. ఆయనను సంతోషపరచువారముగా మనం ఉందాం, ఆయనను మహిమపరచువారుగా మనం ఉందాం. మనల్ని చూసి దేవుడు సంతోషించాలి. మన పిల్లలు చదువులో మంచిగా పాస్ అయినప్పుడు, ఫస్ట్ క్లాసులో వచ్చినప్పుడు వాళ్ళను చూసి మనం సంతోషిస్తాం. లేదా ఉంటే నీ కొడుకు కలెక్టర్ అయినాడు అనుకో, దాన్ని బట్టి నువ్వు సంతోషిస్తావు. నీ పిల్లలు ఎదుగుతూ ఉంటే దాన్ని బట్టి నువ్వు సంతోషిస్తావు. అలాగనే మనం కూడా దేవునిలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, భక్తిలో ఎదగాలి, నమ్మకంలో ఎదగాలి, దేవునికి ఇష్టడుగా ఉండాలి. ఆయన మార్గంలో నువ్వు ఉన్నట్టయితే దేవుని నువ్వు నొప్పించువాడుగా ఉండవు, సంతోషపెట్టువాడుగా నువ్వు ఉంటావు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహిమ కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు. ఇన్న ఒక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.